గురూపదేశ రత్నమాల. జీవేశ్వరుల సృష్టి. భగవంతుణ్ణి కర్మలు బంధించవు. జీవుడు కర్తృత్వ భావంతో చేసిన కర్మలు సుఖదుఖాలైన బంధాలను కలిగిస్తాయి. అయ్యో, నిజంగా మృతి చెందిన ఒకని తండ్రి సంతోషంగానూ, బ్రతికి ఉన్న ఒకని తండ్రి దుఃఖంలోనూ ఉన్న కథ దీనికి చక్కటి ఉదాహరణ. వివరణ: ఒక గ్రామం నుండి రాముడు, కృష్ణుడు కాశీయాత్రకి వెళ్లారు. దారిలో రాముడు వ్యాధితో మరణించాడు. కృష్ణుడు మాత్రం యాత్రని సాగించాడు. ఈ సమాచారాన్ని వారిద్దరి తల్లిదండ్రులకి చేరవేసిన మూడో వ్యక్తి, కృష్ణుడు వ్యాధితో మరణించాడు, రాముడు యాత్ర సాగించాడని మరచిపోయి చెప్పాడు. రాముని తండ్రి ఈ తప్పుడు సంగతితో సంతోషించాడు. బ్రతికి ఉన్న కృష్ణుని తండ్రి రోధించాడు. ఇప్పుడు వీరిద్దరి శోక సంతోషాలకి కారణం వారిరువురి కుమారుల గురించిన తప్పుడు సమాచారమే కానీ నిజమైన ఆధారాలేవీ కావు కదా. అలాగే జీవుడు అనుభవించే జనన మరణ రూప దుఃఖానికి తనను గురించిన ఒక తప్పుడు భావం కారణమవుతుందే తప్ప నిజమైన ఆధారం ఏమీ లేదు. అందువల్ల జీవుల మనోభావమనే సృష్టే బంధమని చెప్పారు. ఈశ్వరుడే జీవునికి మంచి చెడు అని ప్రారబ్ధ రూపంలో కర్మ ఫలాన్నిస్తాడు. దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. అందువల్లే ఈ లోకమంతా భగవంతుని సృష్టి అని అంటారు. ఈ లోకం మనకు జ్ఞానాన్నిచ్చే మంచి పాఠశాల. సుఖ దుఃఖాల ద్వారా వైరాగ్యాన్నిచ్చి మనస్సుని ఆత్మాభిముఖం చేయడమే సృష్టి ఉద్దేశం. అదే మోక్షం అంటే. కనుక భగవంతుని సృష్టి మనకి జ్ఞానం బోధించడమే కానీ బంధాన్ని కలిగించడం కాదు. భగవంతుని విశాల సృష్టి జ్ఞాన గురువుని చూపించి వాసనలు దహించే జ్ఞాననిష్ట పొందటానికి సహకరిస్తుంది. ఆ కారణం చేత అది ముక్తి నొందటానికి సహాయకారి అని తెలుసుకో. వివరణ: జీవులు ముక్తి చెందాలన్నదే సృష్టికి కారణం. ఆగామి కర్మల ద్వారా మళ్లీ మళ్లీ ఆ వలయంలో పడి భ్రమించే జీవునికి ప్రారబ్ధ నియతి ప్రకారం గొప్ప సహాయం చేసి ముక్తినివ్వటానికే ఈశ్వరానుగ్రహం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.